అందరికీ నమస్తేనే. మాంసాహారం తినే ప్రతి ఒక్కరికి ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాంసాహారం తినేటోళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మనం హైదరాబాద్కి వెళ్ళినామంటే బిర్యానీ తినాలనిపిస్తుంటుంది. మీరు తినండి, పర్వాలేదు. కానీ ఆ షాప్ ఏంది, షాప్ పేరేంది, ఆ షాప్ ఓనర్ ఎవరో చూసి మరీ తెలుసుకొని తినండి. లేదు అంటే మీ ప్రాణాలే పోతాయి. తస్మాత్ జాగ్రత్త హిందువులారా. ఎందుకంటే మార్కెట్లోకి ఇంతకుముందు జ్యూస్ పాయింట్లోకి వెళ్తే మూత్రం కలపడం, ఉమ్మడం ఇంతవరకు చూసినాం మనం. కానీ మార్కెట్లోకి కుక్క మాంసం 3 టన్నులు వచ్చేసిందంట హైదరాబాద్ మార్కెట్లోకి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి హిందువులారా. ఇంకానైనా కూడా ఓన్లీ ఫర్ హిందువులకి మాత్రమే అది ఆఫర్, వేరే ఎవరికి కాదు, ఓన్లీ హిందువులకు మాత్రమే. కుక్క మాంసం బిర్యానీగా చేసేసి హోటళ్ళల్లో పెట్టేస్తున్నారంట, హిందువులకు మాత్రమే. ఇది జాగ్రత్తగా ఉండండి. మీరు డబ్బులు ఇచ్చి మీరు రోగాలు తెంచుకోండి, ప్రాణాలు పోగొట్టుకున్నారంటే మీరు ఖాళీ కడుపుతో ఇంటికనే వెళ్ళండి. కానీ ఏ షాపో చూసి మరి కొనుక్కొని తినండి. లేదంటే సరే, ఇంతవరకు కుక్క మాంసం ఓకే, ఉమ్మడం ఓకే, మూత్రం ఓకే, ఇంతవరకు ఓకే. కానీ మధ్యన నేను ఇంతవరకు ఎనడుగు నిల్లే. ఆముదం అంటే మనందరికీ తెలిసింది ఏంది, తలకు రుద్దుకోవడం, చెవులు వేసుకోవడం, ఒళ్ళు రుద్దుకోవడం, ఇంతవరకే నాకు తెలిసినంత వరకు ఆముదం అంటే, వంట ఆముదం అంటే. కానీ దాని నుంచి సైనైడ్ కంటే డేంజర్ అయినటువంటి ప్రమాదకరమైనటువంటి రెగ్జిన్ ఏదో పేరు నాకు చెప్పరాట్లేదు, రెగ్జిన్ ఏదో చెప్తున్నారు. అటువంటి ప్రమాదకరమైన విషయాన్ని మన హిందువులకు మాత్రం విందుల కోసం మాత్రం పెడుతున్నారు. అది హోటళ్ళల్లో కావచ్చు, గుళ్ళల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కానీ మన హిందువులకు మాత్రం కలిపే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద కుట్ర జరుగుతున్నది హిందువుల మీద. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులారా. నాకేంది, నేను ఎక్కడో ఉన్నా కదా, నాకేందో అవుతుంది, ఏమైద్దిలే అన్నంత ఇదిలో ఉండకండి. మీ దగ్గరకు వచ్చిన దానికి కూడా ఎక్కడ కూడా అర్థం కాదు. అది తయారు చేసినోడు కూడా ఖమ్మం వ్యక్తి అంట. చూడండి, ఎక్కడి పాకిస్తాన్, ఎక్కడి ఖమ్మం, ఏంది కథ ఇది, అసలు ఎక్కడ ఉందో చూడండి. మనం ఎంత ప్రమాద పంచులో ఉన్నామో గమనించుకొని చూసుకోండి. కాబట్టి హిందువులారా, మీరు తినేటప్పుడు, చేసేటప్పుడు, ఉరికేటప్పుడు, నడిచేటప్పుడు బాగా గమనించుకొని తిరగండి. లేదు అనంటే మీ ప్రాణాలకే ప్రమాదం. తస్మాత్ జాగ్రత్త హిందువులారా. ఇకనైనా కూడా ఆలోచిస్తారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.